ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది మృగశిర కార్తి రోజు చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. జూన్ 8న రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేశారు. గత 180 ఏళ్లుగా ఆస్తమా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనుమతి తీసుకున్నారు. ఫిషరీస్, పోలీస్, జీహెచ్ఎంసీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నారు. కవాడిగూడలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి నుంచి వారి తనయుడు అమర్నాథ్ గౌడ్తో కల్పన ఫేస్ టు ఫేస్. మృగశిర కార్తి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చేప ప్రసాదం. బత్తిని కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా మృగశిర కార్తి రోజు చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం చేప ప్రసాదంకి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం ఏ తారీఖున చేప ప్రసాదంకి సంబంధించి పంచే అవకాశం ఉంది, దాంతోపాటు ముహూర్తం ఏ టైంకి వచ్చింది, ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మనతో పాటు అమర్నాథ్ గౌడ్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఈ సంవత్సరం చేప ప్రసాదం అనగానే కూడా మీ కుటుంబ సభ్యులే పంచుతూ ఉంటారు, లక్షల మంది కూడా వస్తూ ఉంటారు. ఇక గత సంవత్సరం చూసుకుంటే కూడా ఎంతో మందికి పంచారు. మరి ఈ సంవత్సరంకి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు ఏ విధంగా ఉన్నాయండి? ఈసారి చేప ప్రసాదము జూన్ 8న వచ్చింది. ఈ ముహూర్తం వచ్చి స్టార్ట్ అయ్యే ముహూర్తం వచ్చింది నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అది 24 hours ఇస్తాము. మేము 180 ఏండ్ల నుంచి ఇస్తున్నాము. ఇంతకుముందు కూడా మాకు ఒక 15-20 ఏళ్ళ కింద కూడా ఒక 3 సార్లు 4 సార్లు ఈవినింగ్ టైం కూడా వచ్చింది ముహూర్తము. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ వస్తుంది. ఇది ముహూర్తం మీద డిపెండ్ అయి ఉంటుంది. మృగశిర కార్తి ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ మేము స్టార్ట్ చేస్తాం. ఆ టైం నుంచి 24 గంటలు ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇస్తాము. అది అయిపోయినాక ఇక్కడ కవాడిగూడలో అయినా మళ్ళీ దూద్బౌలీలో అయినా మేము పంచుతాము. మార్నింగ్ టైంలో వస్తే ఏ విధంగా ఉంటుంది, నైట్ టైంలో వస్తే ఏ విధంగా ఉంటుంది, అంటే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, ఎట్లా ఉంటుంది? ఇది నైట్ వచ్చిందే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అన్ని ఈవినింగ్ వచ్చి క్యూ కూడా వచ్చిన అప్పుడు ఎండలు కూడా తగ్గుతాయి. వచ్చిన పబ్లిక్ కూడా ఎక్కువ ఎండకి ఇబ్బంది పడే అవసరం ఉండదు. ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే నైట్ అంతా ప్రిపరేషన్ల మందు ప్రిపరేషన్ల టైము అంటే బాగా తకాంచిపోతాం. మేము తకాంచిపోయి మళ్ళీ వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మాకు కూడా కొద్దిగా ఎనర్జీ కావాలి కదా. ఈ ఈవినింగ్ వస్తే ఏంటంటే పొద్దునంతా మేము ప్రిపరేషన్లో చేసుకొని నైట్ కూల్ టైంలో మంచిగా పంచడం మంచిది. ఎవ్వరు టెన్షన్ పడవద్దు, అందరికీ దొరుకుతుంది, ఎంతమంది వచ్చినా అని దొరుకుతుంది. అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయిపోయినా కూడా కవాడిగూడలో అయినా దూద్బౌలీలో అయినా పంచుతాము. మీరేం ఇబ్బంది పడకండి, ఎంతమంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం. లాస్ట్ టైం కావచ్చు దాదాపు ఎంత ప్రసాదం తయారు చేశారు, ఎన్ని లక్షల మందికి పంచారు, సో ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది అనుకుంటూ ఉన్నారు? ఎన్ని లక్షల మందిని అంచనా వేస్తున్నారండి? లాస్ట్ ఇయర్ అయితే ఒక 4 నుంచి 5 లక్షల వరకు మేము పంచాము లాస్ట్ ఇయర్. ఈసారి ఒక 10-20% ఎక్కువ వచ్చినా అని మేము దానికైనా రెడీగా ఉన్నాం. సో ప్రసాదం అనేది ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం కావచ్చు, ఎన్ని రోజుల ముందు అనేది ప్రిపరేషన్ అనేది ఉంటుంది? ఒక 2-3 months మొదల నుంచే మేము ఇవన్నీ దీనికి సామాన్లు ఏవైతే ఉంటాయో హర్బ్స్ అవన్నీ మేము 2-3 months నుంచి అన్నీ కలెక్ట్ చేసుకుంటాము, అంటే రెడీ చేసుకుంటాము. మాకు ఎంత కావాలి అది అని అవన్నీ తెచ్చుకున్నాక మేము ఒక రోజు ముందు సత్యనారాయణ కథ చేపించి అన్నీ అవి సామాన్ అంతా అక్కడ పెట్టి పూజ చేసి మనకి ఒక 24 hours ముందు నుంచి ప్రసాదం ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా. మరి ఈ సంవత్సరంకి సంబంధించి కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లకి లెటర్స్ ఇచ్చారని చెప్తూ ఉంటారు కదా. సో ఏ విధమైన రెస్పాన్స్ ఉంది మరి? నా అంచనా ప్రకారం అయితే ఈ వీక్ 10 days లోపల అన్ని డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ ఉంటుంది. అదే మినిస్టర్ పొన్నం గారు, సిటీ ప్రెసిడెంట్ మినిస్టర్ పొన్నం గారిని కూడా మేము మండే అట్లా వెళ్ళి పర్సనల్గా కలవాలని చూస్తున్నాము. మళ్ళీ అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా పోయి కలిసి ఇన్విటేషన్ కూడా ఇచ్చేసి అట్లనే ఒకసారి మీటింగ్ కూడా అరేంజ్ చేయమని అడుగుతాము పర్సనల్గా. అది ఎందుకంటే వచ్చే ప్రజలకి ఇబ్బంది కావద్దు. ఇది మన ఎవరి కోసం కాదు ఇది చేసేది, ఇది ప్రజల కోసంకి. ఎవరైతే నమ్మకంతో వస్తున్నారో ఇతర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ఏ ప్రాబ్లం కాకుండా అరేంజ్మెంట్స్ చేయాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్.
ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే చేపలు ఇచ్చేది వాళ్ళే కాబట్టి సో ఫిషరీ డిపార్ట్మెంట్కి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కాస్త చేపలు లేట్ రావడము కొంచెం అట్లాంటి ఇబ్బందులు అనేవి కొన్ని తలెత్తాయి. సో ఈ సంవత్సరం అట్లా ఉండకుండా ఉండడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా మాట్లాడారు, దాంతోపాటు ఎన్ని చేపలు అడుగుతున్నారండి ఈ సంవత్సరం? ఎవ్రీ ఇయర్ వాళ్ళ అంచనా ప్రకారం తీసుకొస్తారు. వాళ్ళది ఏం ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి ఏదో ప్రాబ్లం అవుతుందేమో. లాస్ట్ టైం అడిగిన ప్రాబ్లం కావద్దని ఈ మీటింగ్లో మేము అదే ఎజెండా పెట్టుకొని మాట్లాడి అది మంచిగా ఏం ఇబ్బంది కాకుండా చూడాలని చూస్తాం మేము. ఏ చేప వాడుతూ ఉంటారు మన ఈ చేప ప్రసాదంకి సంబంధించి కావచ్చు, ఎలా ఉంటుంది? ఈ తెలుగులో కొర్రమీను అంటారు, ఇంగ్లీష్లో మరల్ ఫిష్ అంటారు. ఆ చేప ఒక్కటే దీనికి పని ఇచ్చేస్తుంది, వేరే ఏ చేప పని చేయదు. అయితే మేమైతే ఒక 3 months 2.5-3 months మొదలే మేము లెటర్ ఇచ్చేసాం డిపార్ట్మెంట్కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి. అయితే వాళ్ళైతే ప్రిపరేషన్లో రెడీగా ఉన్నారు, వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. మీరు ఏదైతే చెప్పారో ఆ ఫిష్కి సంబంధించి అంటే దాదాపు ఎంత ఉంటుందండి, అంటే డేస్ కావచ్చు, అది ఎన్ని డేస్ చేప, అంటే ఎన్ని మంత్స్ చేప, ఎన్ని డేస్ చేప ఉంటుంది? అది ఇంచెస్ 2 నుంచి 3 inches ఉండాలి మినిమం అండ్ మ్యాక్సిమం 3 inches ఉండాలి. ఇంకొకటి దాని బెనిఫిట్ ఏంటంటే మనం అది నీళ్ళలోకి వెళ్ళి తీసేసినా కానీ కొంచెం టైం వరకు అది బతికి ఉంటుంది. అది ఒకటి దాని తోకతోటి లోపల వెళ్ళేటప్పుడు మందు పెట్టి మింగిస్తాం కదా, అది వెళ్ళేటప్పుడు మొత్తం బల్గరం అంతా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అది వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే డ్రాప్ చేయాలనో మెడిసిన్ని డ్రాప్ చేసి చనిపోతుంది. అది ఆ ఫార్ములా లోపల పోయి ఎలా చేస్తుందో మేమైతే మా ఇంట్లో ఎవరు సైన్స్ ఫీల్డ్ నుంచి ఎవరు లేరు. మా తాతలు చెప్పింది మాకు ఎక్స్పీరియన్స్ అదే. మా తాతలు మా ఫాదర్ వాళ్ళు ఎట్లా అదే ఫాలో అవుతున్నాం. కానీ దీంట్లో మళ్ళీ ఏం చేంజెస్ చేయలేదు. ఎప్పుడైతే మా గురువు గారు ఇది ఇచ్చారో మేము దాంట్లో ఏం కరెక్షన్ ఏం చేయలేదు. ఎలా మా ముత్తాతలు ఎట్లా చేస్తున్నారో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. ఇక చేప ప్రసాదం అనగానే మాంసాహారులతో పాటు శాకాహారులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ చేప ప్రసాదం అనేది ఎవరెవరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు? ఇది కరెక్ట్ చెప్పాలంటే ఈ శాకాహారి మాంసాహారి వాళ్ళ అది అంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తారు ఎన్నో టానిక్స్ ఉంటాయి, టానిక్స్లలో ఏవేవో కలుపుతారు. అది దాంట్లో మనం తెలియకుండా అది మందు అనే తాగుతాం, టానిక్ అనే తాగుతాం. ఇది చేపతో తీసుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అది కరెక్ట్ చూస్తే ఉత్తగా చేప లేకుండా తీసుకుంటే అది బెల్లంలు ఇస్తాము, కానీ అది అంత ఎఫెక్ట్ కాదు. చేపతోటి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మేము ప్రతి పేషెంట్కి ఏమంటామంటే 4 to 5 years కంపల్సరీ కంటిన్యూ తీసుకోవాలి. ఇప్పుడు వితౌట్ ఫిష్ తీసుకుంటే అది 4 to 5 కంటే ఇంకెక్కువ కూడా అవుతుంది. అది అట్లా అని మేము చేపతో తీసుకోవాలి. ఇది మనం కట్ చేసి మసాలా పెట్టి తినిపిస్తాం, మనం లైవ్ ఫిషే మింగిస్తున్నాం. గత సంవత్సరం ఏవైతే ఆటుపోట్లు జరిగాయో ఈ సంవత్సరం జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ చేప ప్రసాదం పంపిణీ అనేది జరిగేట్టు కూడా వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవి చేప ప్రసాదంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.